శశివర్ధనే, పలాస ఫేమ్ రక్షిత్ మరియు హిట్ సిరీస్ ఫేమ్ కోమలి వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. సాయి మోహన్ ఓపెన్ దర్శకత్వం అయితే వహించారు ఈ సినిమాకి. ప్రజెంట్ ఈ సినిమా అయితే సన్నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా ఈ సినిమాలో ఉన్న కథ కోసం అయితే మాట్లాడేసుకుందాం. ముందు ఇటువంటి కథలు మనం చాలానే చూసాం. చాలా రొటీన్ స్టోరీ ఇది. ఒక పేద అబ్బాయి, ఆ తర్వాత ధనవంతురాలనే అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య నడిచే లవ్ స్టోరీ. ఇదే లైన్తో మనకి కొన్ని వందలు కాదు వేల సినిమాలు అయితే వచ్చినాయి. సో ఈ సినిమా కూడా అదే లైన్తో నడుస్తుంది. బట్ ఈ సినిమా మాత్రం ఎందుకు చూడాలంటే దానికి ఒకే ఒక రీజన్ ఉంది. అది క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే లైన్తో వచ్చిన సినిమాలు సేమ్ ఫార్మాట్లో ఉంటాయి. అబ్బాయి అయితే పేదోడు, తర్వాత అమ్మాయి అయితే రిచ్గా ఉంటే ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్ళికి ప్రేమకి ఒప్పుకోకపోవడం, ఆ తర్వాత వాళ్ళు ఎదిరించి ఏదో ఒకటి చేయడం, చివరిగా కలవడం, ఇది రొటీన్ ఫార్మాట్. బట్ క్లైమాక్స్ మాత్రం ఈ సినిమాకి డిఫరెంట్గా ఉండడం వల్ల నాకు పర్లేదు చూడొచ్చు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో ఇక ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా పర్లేదు బాగానే స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా మెయిన్ ప్లాట్కి వచ్చేసరికి మనకు అర్థమైపోద్ది ఇది రొటీన్ స్టోరీ అని చెప్పేసి. అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని చోట్ల అక్కడక్కడే తిరిగినట్లయితే అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ సీన్స్ పక్కన పెడితే ఇది ఒక రొటీన్ లవ్ స్టోరీ అనుకోవచ్చు. బట్ క్లైమాక్స్ మాత్రం హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. నాకైతే డిఫరెంట్గా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాలో క్లైమాక్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. హిట్టింగ్ క్లైమాక్స్ అంటే మరీ బోల్డ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ అలాంటి క్లైమాక్స్ ఉంటుందని చెప్పేసి మనం అయితే ఊహించాం. అటువంటి క్లైమాక్స్ అయితే ఇచ్చారు. ఇక ఓవరాల్గా ఈ సినిమాలో పాటల కోసం మాట్లాడుకుంటే పాటలు అయితే పర్లేదు, సినిమాకి తగ్గట్టు బాగానే ఉన్నాయి. లిరిక్స్ కూడా బాగానే మనకి మరీ ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని చిన్న చిన్న సినిమాల పాటలు అయితే అసలు అర్థం కావు, అసలు ఎందుకు పెట్టారు లిరిక్స్ అన్నట్టు. బట్ ఈ సినిమాలో అలా కాదు, పాటలు కూడా బాగానే వర్కౌట్ అయినాయి. బీజిఎం సినిమా తగ్గట్టు పర్లేదు, అలా వెళ్ళిపోయింది. ఇక ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే ఇరక్కొట్టేశారు. మనోడైతే క్యారెక్టర్లో దూరిపోయాడు. హీరోయిన్ కూడా అలానే యాక్ట్ చేసింది. అన్నిటికన్నా ఎక్కువ చెప్పుకోవాల్సిందైతే హీరో ఫాదర్గా ఎవరైతే చేశారో శ్రీమాన్, అదే కాంచన సినిమాలో రాఘవ్ లారెన్స్ బ్రదర్గా నటించారు కదా, ఆయన చేశారు హీరో ఫాదర్ క్యారెక్టర్. ఎక్సలెంట్, ఆయన అయితే జీవించాడు. ఫాదర్ సెంటిమెంట్ అయితే ఈ సినిమాలో బాగానే వర్కౌట్ అయింది. నాకైతే కొన్ని చోట్ల పర్లేదు బాగా అనిపించింది. సో ఫాదర్ సెంటిమెంట్ కోసం, డిఫరెంట్ క్లైమాక్స్ కోసం ఈ సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. నాకైతే ఒక యావరేజ్ సినిమాగా అనిపించింది. దాంతోపాటు కొన్ని విజువల్స్ అయితే బాగున్నాయి. గోదావరి జిల్లాలను ఎంత అందంగా చూపించవచ్చో అంత అందంగా చూపించారు ఈ సినిమాలో. నాకు ముఖ్యంగా కోనసీమలో కొన్ని చోట్ల తీసిన సీన్లు అయితే మాత్రం చాలా బాగా నచ్చినాయి, బ్యూటిఫుల్గా అనిపించినాయి. ఓవరాల్గా ఈ సినిమా అయితే రొటీన్ స్టోరీతో వచ్చింది. బట్ ఏంటంటే డిఫరెంట్ క్లైమాక్స్తో అయితే ఎండ్ అయింది. దానికోసం ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఆల్రెడీ సన్నెక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే లుక్ వేయండి ఈ సినిమా వైపు. శశివర్ధనే అనే టైటిల్ జస్టిఫై చేసినట్టు అయింది క్లైమాక్స్లో. ఎందుకే క్లైమాక్స్లో ఏమొస్తుందనే కదా మీరు అందరూ ఆలోచిస్తున్నారు. క్లైమాక్స్లో ఏం లేదు భయ్య. ఆల్రెడీ క్లైమాక్స్కి వచ్చేసరికి హీరో ఫాదర్ని అయితే చంపేస్తారు. అట్ ద సేమ్ టైం హీరో ఫ్రెండ్ కూడా ఇద్దరిని చంపేసి హీరోని అయితే జైల్లో పెడతారు కొన్ని సంవత్సరాల పాటు, ఒక 14 years అలాగా. సో మనోడు బయటకు వచ్చిన తర్వాత ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో బలవంతంగా మనోడిని జైల్లో పెడతారో, తనను చంపేద్దాం, ఆ తర్వాత విలన్ ఎవరైతే ఉన్నారో తనను చంపేద్దాం అనుకొని చెప్పేసి మనోడు వస్తాడు. వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. సో హీరోయిన్ కూడా ఆల్రెడీ జైల్లో ఉంది, తనతో పాటు 14 సంవత్సరాలు. ఎందుకు జైల్లో ఉన్నదనేది ట్విస్ట్. సో క్లైమాక్స్లో ఏం చేస్తుంది అంటే విలన్ ఎవరైతే ఉన్నారో తనను కూడా హీరోయిన్ అయితే చంపేస్తుంది. చంపేసి ఆ హీరో ఏదైతే 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడో తిను కూడా అదే 14 సంవత్సరాలు జైల్లో గడుపుతుంది. అది ట్విస్ట్ క్లైమాక్స్. నాకైతే ఇది ఒక యావరేజ్ సినిమా కనిపించింది. మీరు కనుక చూస్తే ఏం ఫీల్ అవుతారో కామెంట్ చేసేయండి. అలాగే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ.